శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తారకామయ నామక దేవదానవ సంగ్రామం. శ్రీవత్సుడు మనువుకు ఇంకను ఇట్లు చెప్పెను. కృతాది యుగంలందు విష్ణువును సర్వవ్యాపకుడొకటచే విష్ణువు వ్యాప్నోతి ఇతి. సర్వదోషహరుడొకటచే హరి. అడ్డులేని జ్ఞాన ప్రవృత్తి కలవాడొకటచే వైకుంఠుడు. సుఖభోగాలను దగ్గరకు తెచ్చి ఇచ్చువాడు కావున కృష్ణుడు అని దేవతలను మానుషులను వ్యవహరిస్తారు. దీనికి హేతువులకు అతని మహిమ లక్షణాలు తెలిపెదను వినుము. ఈశ్వరుడుకు అతని కర్మ ప్రవృత్తుల నడక సరిగా తెలుసుకుంటే సులభ సాధ్యం కాదు. అవి ఇప్పుడు జరుగుతున్నవి ఏవి కలవో అవన్నీ ఉన్నవి ఉన్నట్టు తెలిపెదను. ప్రభుడు భగవానుడు అగు ఇతడు స్వయంగా అవ్యక్త రూపమయుడు. లోకహితానికై వ్యక్తములకు స్పష్ట రూపములకు లింగములు అవయవాది లక్షణాలు కలవాడగుచున్నాడు. ఇతడు నారాయణుడు, జీవులకు ఆశ్రయుడు, అనంతరూపుడు, ప్రభుడు, సర్వజగత్కారణుడు, తనయందే లయమునర్చుకున్నవాడు. ఇతడే హరి, సనాతనుడు, శాశ్వతుడు, బ్రహ్మ, వాయువు, సోముడు, ధర్ముడు, శుక్రుడు, బృహస్పతి. ఇతడు యుగయుగమున ఆదితికై పుత్రుడై ఇంద్రునకు తమ్ముడై దేవతలకు శత్రువులకు దైత్య దానవ రాక్షసులను వధించి తన ప్రసాదము చూపును. వామనావతారాను సర్వజగద్వ్యాప్తి అయినందున ఇతన్ని విష్ణుత్వం సార్థకమయ్యను. ఈతడు ప్రభుడు, సమర్థుడు కనుక పూర్వం ప్రధాన మూల ప్రకృతి రూపుడై బ్రహ్మను సృజించను. పూర్వపురుషుడై ప్రజాపతులను సృజించను. అందే మానవులను మహోత్తములకు బ్రాహ్మణ వంశములను సృష్టించను. ఆ మహాత్ముల నుండి శాశ్వతముకు బ్రహ్మవేదం ప్రవర్తిల్లను. ఇది కీర్తనీయుడు, పొగడదగిన వాడు ఒక విష్ణుని కర్మాన కీర్తన క్రమం. ఇతడు ఆశ్చర్యభూతుడు. లోకములందు కీర్తించబడుతున్న ఈతని కర్మ విశేషాలు తెలిపెదను వినము. పూర్వం కృతయుగాన వధానంతరం తారకామయమున దేవదానవ సంగ్రామం జరిగెను. అది త్రిలోక ప్రసిద్ధం. దాని యందు యుద్ధాన ఎవరికి గెలవరాని ఘోర దానవులు సర్వదేవగణములను వారికి తోడగు యక్ష పన్నగ రాక్షసులను కూడా చంపుచుండిరి. వారంతట తమ ఆయుధాలను క్షీణించగా యుద్ధ విముఖులై రక్షకుడు ప్రభుడు ఒక నారాయణ దేవుని తమ మనసులో ధ్యానించిరి. ఈ నడుమ కాలాన్నే చల్లారిన బంగారముల వంటి కాంతిగల మేఘములు అర్కచంద్ర గ్రహణములతో కూడా ఆకాశం కప్పుచు భయంకర విద్యుత్ గణాలతో కూడి భయంకర ధ్వనులు చేస్తూ పరస్పరపు కూడికతో దెబ్బలు తినుచుండెను. సప్తవాయువులు వీచెను. ప్రకాశించు నీటితోనూ పిడుగులతోనూ కూడిన మేఘములతోనూ వజ్రముల వేగంతోనూ వాయువగ్నులతోనూ కొత్తవి మహాఘోరములు ఒక ఉత్పాతములతోనూ ఆకాశం దహించబడుచున్నదో అన్నట్లయ్యను. వేల కొలది ఉల్కలను గ్రహములను రాలుచుండెను. దివ్య విమానములను పడుచు ఎగురుచుండెను. మహాయుగములు అన్నయూ గడిచిన కల్పాంతరమున లోకములకు ఏ భయం కలుగునో అటుది కలిగించుచు అన్ని రూపరహితములై అగుచుండెను. సర్వమును తేజోరహితమయ్యను. 10 దిక్కులను చీకట్ల గుంపులతో వ్యాప్తంలై కాంతిహీనంలయ్యను. కాళీ నల్లని మేఘముల ముసుగు కప్పుకొని రూపం దాల్చి లోకాన ప్రవేశించెను. ఆకాశాన రవి మరుగుపడగా ఘోరాంధకారం ఆవరించగా అంతయు ప్రకాశరహితమయ్యను. ఇట్టి మబ్బుల గుంపులను చీకట్లను తన భుజములతో ఎత్తివేసి ప్రభుడగు హరి తన నల్లని శరీరాన్ని దర్శింపజేసెను. అది మేఘాల వలె కాటుక వలె మెరయిచు అట్టి వెంట్రుకలు కలిగి నల్లని కొండవలే ఉండెను. అయినను ప్రకాశించు పీతాంబరాన్ని కాచిన బంగారు సొంబలను దాల్చి పుష్టిగల 4 భుజములు కిరీటంతో కప్పిన వెంట్రుకలు కలిగి పొగతో చీకట్లతో రూపొందియు ప్రజ్వలిస్తూ అది ప్రళయాగ్ని వలె ఉండెను. బంగారుతో ప్రకాశించు ఆయుధాలతో వెలుగుచుండెను. దైత్యుల చేతిలో ఓడి ఉన్న దేవతలకు శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చెను. అతడు చంద్రసూర్య కిరణాలతో మిగుల ప్రకాశించుచుండెను. ఉన్నతమగు పర్వత శిఖరాల వలె ఉండెను. నందక ఖడ్గంతో అతని కరము ఆనందకరమై ఉండెను. ఇచ్ఛాది శక్తులతో ఆశ్చర్యకర బలంతో భయంకరుడై శంఖచక్ర గదలు ధరించి ఉండెను. ఓర్పు అనడు మూల భాగము, లక్ష్మి అనడు వృక్షము, సారంగధనం అనడు శిఖరం గల విష్ణువు అనడు పర్వతంలో అది దేవతలకు ఉదారములకు మంచి ఫలములిచ్చుచు స్వర్గస్త్రీలు అనే అందమగ పల్లవములు కలిగి స్వర్గలోకముల వారికి నమస్కార్యమై సర్వప్రాణులకు మనోహరమై నానా విమానములనే కొమ్ములు కలిగి మేఘజలములనే తేనెను స్రవిస్తూ జ్ఞానం చేయగలిగిన అహంకారమును సారమును కలిగి పంచమహాభూతములు అను మొలకలు కలిగిన ఆయా విశేషములు అనే ఆకులతో వ్యాప్తమై గ్రహములు నక్షత్రములు అను పువ్వులతో నిండి దైత్యలోకమనే పెద్ద బోధే కలిగి మర్త్యలోకమందు ప్రకాశించుచు సముద్రపు హోరు వంటి ధ్వని కలిగి రసాతలమనే గొప్ప ఆశ్రయం కలిగి నాగేంద్రులు అనే పార్శ్వములతో వ్యాప్తమై పక్షులకును
జంతువులకును ఆశ్రయమయమై వాటిచే సేవించబడుతూ మంచి నడవడి అర్థము అనడు దివ్య సువాసనతో కూడి ఉన్న సర్వలోక సముదాయమని మహావృక్షమది. నారాయణుడు సర్వ జగద్రూపుడని భావం. అవ్యక్తతత్వం అను జలాన్ని వ్యక్తముగా అహంకార తత్వమనే నురుగును, మహాభూతములు అనే తరంగాలను, గ్రహములు, నక్షత్రాలు అనే బుడగలను కలిగి విమానాలను వాహనాలతో వ్యాప్తమై మేఘముల ఆడంబరంతో నిండి ఆయా ప్రాణులని మత్స్యములతో వ్యాప్తమై పర్వతములనడి శంఖముల రాసులు కలిగి త్రిగుణాలతో నిర్మితములైన విషయభోగములని సుడులు కలిగి సర్వలోకములని తిమింగలాలతో నిండి వీరులు అనే వృక్షములు, తీగలు, పొదలు, సర్పములు అనడు తిన్నని నాచు ద్వాదశాది ఉల్క చిరునడి మహాద్వీపములు, ఏకాదశ రుద్రులనే పట్టణాలు, అష్టవసువులనే పర్వతాలు కల త్రైలోక్యమనే మహాసముద్రం ఆ నారాయణుడు. యుగ సంధ్యాంశములనడు లెక్కలేనన్ని అలలు, గరుడు అనడు వాయువులు, దైత్య యక్ష గణములనడు మొసళ్ళు, రాక్షస గణమనడు చేపలు. ఇది బ్రహ్మదేవుని సృష్టి. మహాశక్తి అనే మహాబలము, స్వర్గస్త్రీలను, మహారత్నములను, శ్రీకీర్తి, కాంతి, లక్ష్మీదేవులనే నదులు, ఆయా కాలయోగంలో మహాపర్వ సమయాలు, సృష్టి ప్రళయాలు అను వేగము, వీటి కూడిక అనడు ఒడ్డు కలిగిన నారాయణ మహాసముద్ర రూపుడు ఆ విష్ణువు. అతడు దేవాది దేవుడు, భక్తులకు వరములనిచ్చువాడు, భక్తవత్సలుడు, అనుగ్రహం చూపువాడు దేవుడు, ప్రశాంతి కలిగించువాడు, శుభకరుడు. పచ్చని గుర్రములను పోంచిన రథములతో కూడినది గరుడధ్వజ శోభితమును, గ్రహ చంద్రార్కులతో అమర్చబడినది. మందర పర్వతమును మేలైన ఇరుసు కలదియు, అనంత కిరణాలు కలదియు, విస్తీర్ణమును మేరుపర్వతపు లోతులందు ఉన్నదియు, నక్షత్రాలు, సూర్యుడు అన్నడు చిత్రములను, వన్నెల పువ్వులు కలదియు, గ్రహములతో నక్షత్రములతో దట్టముగా నిండినదియో అగు పరమాకాశమందు దివ్యలోకమయ రథమునందున్నవాడు, భయం కలిగిన సందర్భములందు అభయం ఇచ్చేవాడు. ఇట్టి నారాయణుడు దైత్య పరాజితులకు దేవతలకు దర్శనం కొసగెను. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ దోషులు యొక్కి జయాశబ్దపూర్వకంగా శరణ్యుడకు ఆ నారాయణుని శరణు పొందిరి. దేవదేవుడకు శ్రీ మహావిష్ణువు వారి మొరవిని మహాయుద్ధం నందు దానవులను వధించ సంకల్పించెను. విష్ణువు ఆకాశమందు ఉత్తమ రూపం ధరించి నిలవబడి ప్రతిజ్ఞారూపమగు ఈ వాక్యాన్ని దేవతలందరితో పలికెను. దేవగణములారా, మీకు మీలగుగాక, శాంతి పొంది ఉండుడు, భయపడకుడు, దానవులందరూ నాచే ఓడిపోవుదురు, త్రైలోక్యమును మీరు మరలా పొందుదురనగా విని దేవతలు సత్యధర్మరూపుడకు విష్ణుని వాక్యంతో సంతోషమందిరి. వారికి అమృతం త్రావినట్లయి వారు చాలా తృప్తి నందిరి. అంతట మేఘంలో పూలవాన కురిపించెను, హాయిగొలుపు గాలులు వీచెను, దశ దిశలను నిర్మలములయ్యను. జ్యోతిష్యులు శుద్ధ కాంతికలవై చంద్రుని ప్రదక్షించుచు సంచరించెను. గ్రహములు యుద్ధములు జరుపుకోలేదు. గ్రహయుద్ధం జ్యోతిశ్చక్రం అందనప్పుడు జరుగుచుండును. అది లోకానికి ఉపద్రవ కారణం. నదులు నిర్మలములయ్యను. భూమి అంతరిక్ష ద్విలోకములందలి మార్గములు ధూళిరహితములయ్యను. వీధిత్రయమును ఆకాశం నందలి నక్షత్ర చక్రం నందు గల ఐరావత వీధి, వైశ్వానర వీధి, జరద్గవ వీధి అనేవి నిర్మలమయ్యను. నదులు తమ తమ ఒడ్డులకు సరిగా పొంగక కృంగక ప్రవహించెను. సముద్రములో కల్లోలమందకుండెను. మానవుల అంతఃకరణముల యందు జ్ఞానేంద్రియ విషయక ప్రవృత్తులు శుభకర్మములై ప్రవర్తిల్లను. మహర్షులు శోకరహితులై స్పష్టంగా వేదాధ్యయనం చేయగలిగిరి. అగ్ని యజ్ఞములందు లోక శుభకరంగా ఆవిర్భావం అందుకొనెను. లోకములన్నీ ధర్మములందు ప్రవర్తిల్లుచో ముదిత మానసములయ్యను. విష్ణువు తాను దేవశత్రువుల సంపదనను ప్రతిజ్ఞ చేయుటతో లోకములు ఇట్లు శాంతములయ్యను. ఓం శాంతి శాంతి శాంతి.